Welcome to 24 Technologies. Our today's topic is our today's topic is S3 అమెజాన్ S3లో స్టోరేజ్ క్లాసెస్ గురించి ప్రీవియస్ సెషన్లో మనం దీనికి థియరిటికల్గా చూసాం ఎన్ని క్లాసెస్ ఉంటాయి, లైక్ గ్లేషియర్ అంటే ఏంటి అండ్ స్టాండర్డ్ అంటే ఏంటి, ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే ఏంటి, వన్ జోన్ అంటే ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేసాము. బట్ థియరిటికల్ కంటే మనం ప్రాక్టికల్గా చేసాము చూసాము అంటే మనకు ఆ ఫీల్ బాగుంటుంది. మనం కళ్ళతో చూసేదానికంటే వినడం కంటే కళ్ళతో చూడడం బాగుంటుంది ల్యాబ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ S3 బకెట్. ఫస్ట్ అమెజాన్ కన్సోల్ లాగిన్ అయిన తర్వాత S3 అవర్ సింపుల్ స్టోరేజ్ దీనిలోకి నేను వెళ్ళాను. డన్, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను యాజ్ యూజువల్గా ఏం క్రియేట్ చేసుకోవాలి, ఒక బకెట్ను క్రియేట్ చేసుకోవాలి. రఘువీర్ స్టోరేజ్ క్లాస్ స్టోరేజ్ క్లాస్ బకెట్, దీనికి నేమ్ ఇస్తున్నా. ఇంకా మిగిలినవి ఏం అవసరం లేదు, జస్ట్ ఐ గో విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్. బకెట్ వర్షన్ కూడా ఇక్కడ ఏం నేను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్క్రిప్షన్, డిజేబుల్ ఆల్, సేమ్ డిఫాల్ట్ థింగ్స్. డన్, నా బకెట్ క్రియేట్ అయింది. ఓకే, బకెట్ క్రియేట్ అయింది. ఆ బకెట్ను ఓపెన్ చేయడం. అదేదో కామెడీ ఉంటుంది చూడండి, బకెట్ అంటే ఏం వేస్తామంటే అన్ని బకెట్ కనెక్ట్ చేస్తాం, అన్ని బకెట్లో వేస్తాము అని చెప్పేసి రీసెంట్గా ఏదో షార్ట్స్లో చూసా. ఇది ఆ బకెట్ కాదురా నాయన. ఓకే, రైట్, చలో. ఇక్కడ నాకు ఇప్పుడు ఏది ఒక ఫైల్ను అప్లోడ్ చేద్దాం. నా బకెట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బకెట్లో ఏదో ఒక ఫైల్, లైక్ దిస్ వన్. నాకు అది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేను ఇక్కడ ప్రతిసారి ఇలాగే చేస్తా. అది అప్లోడ్ కాకముందే ఏదో ఒకటి చేసాను. ఒక్క నిమిషం, ఇక్కడ డిలీట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తా. వై? బికాజ్ నేను అక్కడ మీకు అది స్టాండర్డ్ అండ్ బై డిఫాల్ట్ తీసుకుంటుంది కదా, దాన్ని చేంజ్ చేసి చూపించడానికి. జస్ట్ సేమ్ ఇమేజ్ అప్లోడ్ చేస్తాను, బట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనం ఒకటి చూపిద్దాం. అప్లోడ్, యాడ్ ఫైల్స్, దిస్ వన్, ఓపెన్. అప్లోడ్ చేసే ముందర నేను ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, పర్మిషన్స్లో ఏం చూసినామంటే బకెట్ ఓనర్షిప్ అండ్ ఫోన్. ఓకే, డన్. ఇది కాదు, ప్రాపర్టీస్లోకి వెళ్దామంటే ఇక్కడ చూసారంటే మీకు స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. బై డిఫాల్ట్ నువ్వు ఏదన్నా ఏది సెలెక్ట్ చేసుకోకపోతే దేనిలోకి వెళ్తుంది అంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లోకి వెళ్తుంది బై డిఫాల్ట్. దిస్ వన్. ఓకే, స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా మోర్ దాన్ వన్స్ ఎమ్. ఓకే, మోర్ దాన్ వన్స్ ఎమ్ అంత ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా విత్ మిల్లీ సెకండ్స్ యాక్సెస్ అని చెప్పేసి. దిస్ ఇస్ ఫర్ జనరల్ బకెట్ టైప్. ఇది బకెట్ టైప్ జనరల్ పర్పస్ బకెట్ టైప్. ఏది జనరల్ పర్పస్ బకెట్ టైప్ అని చెప్పేసి మనము ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది అవైలబిలిటీ జోన్స్ ఏది, ఇది సింగిల్ జోన్ అవైలబిలిటీ జోన్ కాదు, అండ్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, అంటే మినిమం 3, మ్యాక్సిమం కావాలంటే పెంచుకోవచ్చు, బట్ అవైలబిలిటీ జోన్స్ వచ్చేసి 3. అండ్ మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ అంటూ ఇక్కడ ఏం లేదు. మీరు 1 డేకైనా యూజ్ చేసుకోవచ్చు, 1 అవర్కైనా యూజ్ చేసుకోవచ్చు, 1 మినిట్కైనా యూజ్ చేసుకోవచ్చు. దానికి స్పెసిఫిక్గా వాడు ఏమి ఇవ్వట్లేదు. బట్ ఇది ఏజీస్ అన్ని 3 ఏజీస్, ఆల్మోస్ట్ అన్ని 3 ఏజీస్ ఉంటాయి అదర్ దాన్ దిస్. ఇది వన్ జోన్ ఏఐ. ఇదేది నేను బ్యాకప్ పర్పస్ కానీ లేకపోతే అలాంటి వాటికి నేను యూజ్ చేసుకుంటాను. ఎక్కువ ఇది యూజ్ చేయము, బట్ ఆల్రెడీ నా దగ్గర ఒక డేటా ఉంది, దాన్ని ఇంకొక ప్లేస్లో నేను సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఛార్జెస్ అనేటివి ఎక్కువ పడకుండా నేను వన్ జోన్ ఏఐని నేను సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ వాట్ అబౌట్ ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇదేది ఇంటెలిజెంట్ టైరింగ్ ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పేసి ఇదే క్లాస్లోనే మనం డిస్కస్ చేద్దాం. అండ్ స్టాండర్డ్ ఏది వన్స్ ఏ మంత్. ఇది వన్స్, ఇది మోర్ దాన్ వన్స్ ఏ మంత్, ఇది వన్స్ ఏ మంత్. దీనికి కంపేర్ చేస్తే మనకు ప్రైస్ కూడా కొద్దిగా తక్కువ పడుతుంది, బట్ ర్యాపిడ్లీ నీకు ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. బట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ పడుతుంది. అండ్ వన్ జోన్ ఏ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా తక్కువ పడుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇది వన్ జోన్లోనే ఉంది కాబట్టి, అంటే లైక్ హైదరాబాద్లో ఒక 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. ఆ 3 అవైలబుల్ జోన్స్లో ఒక జోన్లోనే నేను పెట్టుకున్నా అంటే ఆ జోన్ డౌన్ అయింది అంటే డెఫినెట్లీ యూ విల్ లూజ్ యువర్ డేటా, యువర్ స్టోరేజ్ బకెట్లో ఏవైతే ఉందో అది కాదు. బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా డిజాస్టర్స్ హ్యాపెన్ అయినప్పుడు ఆ టైంలో వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఇదేది బ్యాకప్ పర్పస్ ఇంకొకటి అడిషనల్ కాపీ నేను పెట్టుకోవడానికి ఇది యూజ్ చేసుకుంది, కానీ మెయిన్ కాపీ నేను ఎప్పుడు ఇక్కడ పెట్టుకోను. ఇది ఒక జోన్లోనే ఉంది కాబట్టి ఆల్వేస్లీ ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. అండ్ లాంగ్ లీడ్ ఆర్కైవ్, ఇదేది గ్లేషియర్ ఇన్స్టంట్ రిట్రైవల్. అండ్ ఇదేది ఫిక్స్డ్, ఫార్మల్లీ ఫ్లెక్సిబుల్.
దిస్ వన్. ఇవేవి 90 డేస్ కోసం. ఇది చూడండి డ్యూరేషన్ స్టోరేజ్ మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది 30 డేస్, ఇది 30 డేస్, ఇది 90, ఇది 90 డిఫాల్ట్. అండ్ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అంటే 180 డేస్ వరకు యూజ్ చేయకుండా ఆ రకంగా ఉంటే ఇది దీనిలోకి వెళ్తుంది. పర్ జీబీ కాస్ట్ ఎంత పడుతుంది జీబీ అనేది. ఓకే, దీనికి సంబంధించినవి. ఇప్పుడు నేను ఇప్పుడు స్టాండర్డ్ అని సెలెక్ట్ ఉంది కదా, నేను ఇంటెలిజెంట్ టైరింగ్ కాకుండా స్టాండర్డ్ ఏఐ సెలెక్ట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తున్నా. డన్. అప్లోడ్ అయిపోయిందా? అప్లోడ్ అయిపోయింది. నా డివైస్లోకి వెళ్ళి ఇది క్లోజ్ చేసి నా ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి చూస్తే ఇది స్టాండర్డ్ ఏఐలోకి పోయింది. బట్ నాకేమనిపించిందంటే ఇది స్టాండర్డ్ ఏఐలో ఉండకూడదు, నాకు ఇన్ఫ్రీక్వెంట్ దాంట్లోనే వేరే దాంట్లోకి రావాలి. లేదు అంటే నేను స్టాండర్డ్ అనే దాన్ని మాత్రం జనరల్ పర్పస్ స్టాండర్డ్ బకెట్ని యూజ్ చేయాలి. స్టాండర్డ్ దాన్ని యూజ్ చేయాలనుకుంటే ఓకే యూ క్యాన్. దీన్ని సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళు, పర్మిషన్స్, ప్రాపర్టీస్, సారీ, ప్రాపర్టీస్లోకి వెళ్ళు, ఈ స్టోరేజ్ క్లాస్లోకి రా, ఇక్కడ ఎడిట్ చేయి. ఎడిట్ చేసింది నీకు కనిపిస్తుంది స్టాండర్డ్లోకి. అంటే మాన్యువల్గా నువ్వు చేంజ్ చేసుకోవడానికి చేంజ్ చేసుకో. డన్. ఇది చేంజ్ అయిపోయిందా? చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకో, మళ్ళీ చెక్ చేసుకో. ఇక్కడ వేర్ ఇట్ ఈస్ మై బకెట్స్, దిస్ వన్, అండ్ స్టాండర్డ్ చేంజ్ అయింది. ఓకే, ఫ్యూచర్లో ఇవన్నీ నేను మాన్యువల్గా చేసుకుంటున్నా. ఓకే, డన్. నేనేం చేస్తాను, నాకు ఇవేవి తెలియవు. ఈ ఆబ్జెక్ట్ ఇది వన్స్ యాక్సిస్, నాకు స్టోరేజ్ క్లాసెస్ గురించి పెద్ద ఐడియా లేదు సార్, మరి దానికి ఏమన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? ఉంది, ఎగ్జాక్ట్లీ ఉంది. ఎట్లా అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్, స్టోరేజ్ క్లాసెస్ ఎడిట్ ఆప్షన్ కొట్టినప్పుడు ఇంటెలిజెంట్ టైరింగ్ అని సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్గా ప్రీ ఆబ్జెక్ట్ ఫీజ్ అప్లై ఏవి ఫర్ ఆబ్జెక్ట్స్ 128 KB అని చెప్పేసి అంటున్నాడు. ఇదేది దీది నీకు బెస్ట్ ఫిట్ ఏదవుతుంది, నీకు స్టాండర్డ్లో ఫిట్ అవుతుందా, అంటే నువ్వు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఏదైనా జరుగుతుందంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలా, ఇది సెలెక్ట్ చేసుకోవాలా, ఇది సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి ఇంటెలిజెంట్ టైర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో అదే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఏది 30 డేస్ వరకు స్టాండర్డ్లో నువ్వు యూజ్ చేయకపోతే స్టాండర్డ్ ఐఏలో, అండ్ నువ్వు అసలు యూజ్ చేయట్లేదంటే గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రైవల్లో, ఆర్ 180 డేస్ వరకు నువ్వు యూజ్ చేయలేదంటే గ్లేషియర్ డీప్ ఆర్కైవ్లో, ఈ రకంగా అది మాన్యువల్గా చేంజ్ చేసుకుంటుంది. ఏది ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు. లేదు నేను వన్ జోన్కి వెళ్తాను అంటే మాన్యువల్గా మళ్ళీ సెలెక్ట్ చేసుకో. డన్. సేవ్ చేంజెస్, క్యాన్సల్. క్యాన్సల్ కాదు, సేవ్ చేంజెస్ అండ్ క్లోజ్. ఇక్కడ మనం క్లోజ్ చేసామంటే ఇక్కడ చూడండి మళ్ళీ నాది దేంట్లో ఉందో, వేర్ ఇట్ ఈస్ మై బకెట్, వన్ జోన్ ఏఐలో. ఈ రకంగా నేను మూవ్ చేసుకోవచ్చు. దిస్ వన్. అండ్ ఇంకొకటి ఇంకొకటి నాకు దీంట్లో ఈ బకెట్లో ఏవైతే ఉన్నాయో ఈ బకెట్లో ఏవైతే ఉన్నాయో నాకు బకెట్లో ఉన్న అన్నింటికి ఒక లైఫ్ సైకిల్ రూల్ను నేను అప్లై చేయాలి అని చెప్పి. అంటే పర్టికులర్గా ఇప్పుడు మీరు చేసింది ఏంది, ఒక ఆబ్జెక్ట్కి చేశారు. ఒక ఆబ్జెక్ట్ ఏ దానిలోకి వెళ్ళాలి, అండ్ ఒకటి ఆబ్జెక్ట్ ఏ రకంగా మాన్యువల్గా మూవ్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ ఏ రకంగా ఇంటెలిజెంట్ టైరింగ్ ఉండాలి అని చెప్పేసి మీరు చేసుకున్నారు కదా. లేదు, నా బకెట్ మొత్తానికి ఆ సెట్టింగ్స్ ఉండాలి. అంటే మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్గా రెప్లికేషన్ రూల్ ఏ రకంగా క్రియేట్ చేసినామో ఇన్ ద సేమ్ వే నాకు ఫస్ట్లోనే లైఫ్ సైకిల్ రూల్ అని చెప్పేసి ఉంది. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ లైఫ్ సైకిల్ రూల్. ఈ లైఫ్ సైకిల్ రూల్లో రూల్ నేమ్ ఓకే ఏమని పెడదాం, లైఫ్ సైకిల్ అనే పెడదాం. లైఫ్ సైకిల్ రూల్ 1 అని చెప్పేసి ఒక రూల్ని యాడ్ చేసుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పేరు ఇచ్చిన తర్వాత లిమిట్ ద స్కోప్. ఓకే, డన్. అప్లై ఆల్ ఆబ్జెక్ట్స్, మీరు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటాను. అన్ని ఆబ్జెక్ట్స్గా లేకపోతే ఒకదానికైనా. అన్ని ఆబ్జెక్ట్స్ కావాలని కదా నేను ఇది చేసేది. ఐ అక్నాలెడ్జ్. మీరు ఏది బాబు నువ్వు అన్ని ఆబ్జెక్ట్స్ చేస్తున్నావు, అప్లై టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ బకెట్. ఇఫ్ యూ వాంట్ రూల్ అప్లై స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ యూ మస్ట్ యూజ్ ఫిల్టర్ టు ఐడెంటిఫై దోస్ ఆబ్జెక్ట్స్, చూజ్ లిమిట్. ఏది కొన్నింటికి కావాలనుకుంటే నువ్వు ఇది సెలెక్ట్ చేసుకో, లేకపోతే ఇది అన్నింటికని అక్నాలెడ్జ్ ఇవ్వు. ఎందుకంటే మీ బకెట్లో ఉన్న ప్రతి ఒక్కదానికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. అండ్ డన్. ఇది అయిపోయిన తర్వాత మనం కిందకి వచ్చినామంటే లైఫ్ ఇదేది వేర్ ఇట్ ఈస్ ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి, నేను ఏ సెలెక్ట్ చేసుకున్నాను పైన, ట్రాన్సిషన్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్. అంటే అది బేస్ చేసుకొని ఏ రకంగా స్టోరేజ్ క్లాసుల్లోకి మూవ్ అవ్వాలి అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ అని కొట్టేసి ఇక్కడ ఇది నెంబర్ ఆఫ్ డేస్ స్టార్టింగ్లో ఆటోమేటిక్గా ఇది 30 ఉంది అనుకుందాం. ఇది 30 డేస్, ఇది 30 డేస్ వరకు ఇక్కడ ఉండాలి. తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్ కాకుండా ఏం సెలెక్ట్ చేసుకుందాము, వన్ జోన్ ఏఐ, లేకపోతే ఇంటెలిజెంట్ టైరింగ్ సెలెక్ట్ చేసుకుందామా, వాట్ ఎవర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటెలిజెంట్ టైరింగ్ ఒక 30 డేస్. తర్వాత ఇంకొకటి ఏది యాడ్ ట్రాన్సాక్షన్, ఇది వన్ జోన్ ఏఐలో ఒక 90 డేస్ అనుకుందాం. ఒక 90 డేస్.
ఓకే, డన్. ఆ తర్వాత ఇంకోటి ఏది ఉంది? ఇది, దిస్ వన్. దీనికి ఏది ఒక 120 డేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకొకటి ఇంకా 120 డేస్ అనేది డీ పార్కేవ్ 180 డేస్. ఈ రకంగా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను మొత్తము. ఫస్ట్ దీంట్లో ఉండాలి నా ఆబ్జెక్ట్స్ అన్ని, ఫస్ట్ 30 డేస్ దీంట్లో ఉండాలి. ఓకే, నేను అక్కడ యూజ్ చేయలేదంటే ఇంటెలిజెంట్ టైరింగ్లోకి మూవ్ అవ్వు, కావాలంటే ఇది రిమూవ్ అయినా చేసేసుకో. ఓకే, ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే ఆటోమేటిక్ అదే చేస్తుంది కాబట్టి కాబట్టి రిమూవ్ చేసేసిన. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి వన్ జోయిన్ ఏఐలోకి వెళ్ళాలి, 90 డేస్ అక్కడ ఉండాలి. తర్వాత గ్లేషియర్, ఫార్మలీ గ్లేషియర్, దాంట్లో 120 డేస్ ఉండాలి. అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయి 120 180 అనేటివి నువ్వు 110 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పర్టికులర్ ఇక్కడ 110 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మస్ట్ బి లీస్ట్ మోర్ దాన్ 30. ఫార్మలీ గ్లేషియర్ మస్ట్ అట్లీస్ట్ మోర్ దాన్ అంటే ఓకే 130 తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దీనికి దీనికి మధ్యలో 30 డేస్ ఉండాలి అని చెప్పేసి నాకు వాడు చెప్తున్నాడు, 30 డేస్ ఉండాలి అని. అండ్ ఇది వచ్చేసి లీస్ట్ దీనికి దీనికి 90 డేస్ ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది 190 తీసుకుంటా, 190 వర్కౌట్ అవుతుంది. 30, 130, 190, ఓకే 210 కూడా వర్కౌట్ కాలేదా? వాట్ ద హ్యాక్. ఓకే, 90 అంటే 220 అవుతుంది కదమ్మా. 220 అంటే ఇక్కడ ఏవి, ఇది వచ్చేసి 60 అనుకుందాం. అంటే మీరు మామూలుగా చేంజ్ చేసుకోవచ్చు ఇవి. ఇది వచ్చేసి 120 కాదు, దీన్ని 90 అనుకుంటున్నాను. మీరు అంతకంటే మీరు 70 తీసుకున్నారు అనుకోండి, అలో చేయట్లేదు. ఎందుకు? దీనికి దీనికి మధ్యలో 30 గ్యాప్ ఉండాలి అని చెప్తుంది. కాబట్టి దట్ ఈస్ వై 90. 90 తర్వాత ఇది 100 తీసుకున్నా వర్కౌట్ అవ్వదు. దీనికి దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలంట? 90 డేస్ గ్యాప్ ఉండాలంట. అంటే 180. ఈ రకంగా 180 పెట్టినా తీసుకుంటుంది. ఆ రకంగా మనం చూసుకొని ఇదేది ఫస్ట్ నువ్వు అని ఆబ్జెక్ట్స్ అని ఫస్ట్ దేంట్లో ఉంటాయి? దీంట్లో ఉంటాయి. 30 డేస్ వరకు, డేస్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత 30 డేస్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? 60 డేస్. 60 డేస్ తర్వాత అంటే దీనిలోకి వెళ్తుంది వన్జోని, ఆ తర్వాత దీనిలోకి, ఆ తర్వాత డీ పార్కెట్ ఇక్కడే ఉంటుంది ఇంకా. ఓకే, మీరు కావాలనుకుంటే మళ్ళీ ఈ రూల్ను బేస్ చేసుకుని నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అవన్నీ ఈ రూల్ను ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే, మీరు మాన్యువల్గా కావాలనుకుంటే అక్కడ మాన్యువల్కి వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. లేదు అంటే ఒక లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ చేసుకొని స్టోరేజ్ బకెట్స్ కోసం క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్ దేనికోసం? ఇది స్టోరేజ్ క్లాసెస్ కోసం. ఈ రకంగా కూడా మనము చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్ లాస్ట్ వాట్ ఐ హ్యావ్ టు డూ, నేను ఏదైతే బకెట్ క్రియేట్ చేసుకున్నానో ఫస్ట్ నేను దాన్ని ఏం చేయాలి? ఎంటీ, దీన్ని డిలీట్ చేయి, ఎంటీ, పర్మనెంట్లీ డిలీట్, పర్మనెంట్లీ డిలీట్. ఆ తర్వాత ఫస్ట్ ఏదైనా బకెట్ను ఎంటీ చేసిన తర్వాతనే నాకు ఆ బకెట్ డిలీట్ చేయడానికి నాకు అలో చేస్తుంది, ప్రీవియస్గా అలో చేయదు. దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఓకే, మై బకెట్స్ కమాన్ సెలెక్ట్ అండ్ డిలీట్. ఇది డిలీట్ చేస్తుంది, నేను డిలీట్ చేస్తున్నా. అండ్ మీరు కూడా డిలీట్ చేసుకోండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్ కోసము స్పెషల్గా డిస్కౌంట్స్ ఉన్నాయి, 10% టు 30%. మనము ఎవ్రీ మంత్ 15th ఒక బ్యాచ్, అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఒక బ్యాచ్ క్లౌడ్ బ్యాచెస్ అండ్ నెట్వర్కింగ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. 30 డేస్ డ్యూరేషన్. ఎవ్రీ మంత్ 15th ఫస్ట్ టు ఫస్ట్ ఉంటుంది. దాని ఫీ స్ట్రక్చర్కి సంబంధించినది ఎవరైనా మెసేజ్ పెట్టినారు అంటే ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అండ్ ఏ టాపిక్స్ అండ్ ఫీ స్ట్రక్చర్, వాటి గురించి నేను ఒక వీడియో చేసింది మీకు షేర్ చేస్తాను, అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ను ఫాలో అయినారంటే, పెద్దగా ఏముండవు టర్మ్స్ అండ్ కండిషన్స్, ఫాలో అయినారంటే యూ విల్ గెట్ 10% టు అప్ టు 30% డిస్కౌంట్. అండ్ మీరు ఏమన్నా ఒకరు కాకుండా ఇండివిజువల్ కాకుండా 5 to 10 మెంబర్స్ ఈ రకంగా ఉన్నారంటే యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ అండ్ అదేదో బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ కూడా